ఈ ఒడిశా ప్రాంతాల్లో మేము వస్తాం కానీ అంతగా ఈ ఫుడ్ అంతా కూడా తీసుకోము. ఫ్రెండ్స్ చూడండి, మా కుండల సంత అయితే ఇలా ఉంటుంది అనమాట. రకమైన ఫ్రూట్స్ లా కనిపిస్తుంటాయి. ఏదంటే 50 రూపాయలు ఉంటుంది. మీ సంతల్లో కూడాను కనిపించని సబ్బులు అయితే మా సంతల్లో కనిపిస్తుంటాయి. మీలో కొంతమంది చూసి ఉండకపోవచ్చు. దీని యొక్క స్మెల్ ఎలా ఉందంటే నెయ్యి కూడా కలుపుతారు మరా. బియ్యం కలు తయారు చేస్తారు కదా మన. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు మనము ఒడిశా రాష్ట్రంలోని ఒక గిరిజన సంతలో అయితే ఉన్నాము. ఈ ఒడిశా రాష్ట్రంలోని కాస్త పెద్దగానే జరుగుతుంది ఈ సంత అంతా కూడా. ఎక్కువగా ట్రైబల్స్ వచ్చి వాళ్ళు పండించిన కూరగాయలు, ఆ పండ్లు, ఈ ధాన్యము ఇదంతా కూడాను అమ్ముతూ ఉంటారు అనమాట. ఈ సీజన్లో దొరికే కూరగాయలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. ఈరోజు మీకు ఇవన్నీ కూడాను క్లుప్తంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ఏం చేద్దామంటే టిఫిన్ చేద్దాం. ఉదయం కూడా మనం టిఫిన్ ఏం చేయలేదు, అలాగే కూడా చేయలేదు. ఇప్పుడు టైం వచ్చి 9:28 అయితే అవుతుంది. కాస్త ఎర్లీగానే బయలుదేరాము ఊరు నుంచి, లేట్ అవుద్దని చెప్పి. చాలా దూరం ఈ సంత కూడా మాకున్న దీనికి, అంటే మా ఊరు నుంచి ఈ సంతకు అయితే రావడానికి ఒక 60 కిలోమీటర్ల పైన ఉంటుందేమో. సో అంత దూరం నుంచి బయలుదేరి రావడానికి కొంచెం టైం అవుతుంది అని చెప్పి. ఇక్కడ కిందన టిఫిన్ సెంటర్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఇడ్లీ ఉంది, తర్వాత ఏమో వడ, కొన్ని చట్నీస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం కొన్ని తీసుకొని తినేసి మనం వెళ్ళిపోదాం. లేకుంటే ఎండకి మనం వడదెబ్బ తగిలి కిందికి పడిపోతాం. ఇంటికి వెళ్ళాం. ఫస్ట్ ఏం కావాలి చెప్పు. నేనా ఇడ్లీ వేసుకుంటానేమో. ఇడ్లీనా? తమ్ముడు నీకురా. సురేష్ నీకే తమ్ముడు వాడికి రాదు తెలుగు. చెప్పురా, ఒడియాతో చెప్పు. నా ఒడియా మాట్లాడితే వాడికి అర్థం కాదు, వాడిది మాట్లాడితే నాకు అర్థం కాదు. ఒడియాకి ఎడగొడు దూట, గొడుగుడు. ఇడ్లీ అయితే తీసుకున్నాము. అలానే చాలా కాడవలు బాయ్. వడ బోరా అంటే మనకు వడ అంటారు కదా, అదే దీన్ని బోరా అంటారట ఈ మన ఒడిశాలోని. ఇదైతే ఉప్మా. ఇక్కడ ఇచ్చే ప్లేట్స్ కూడాను చాలా డిఫరెంట్ గా అయితే ఉంటాయి. ఇట్లాంటి ప్లేట్స్లలోనే ఇస్తారు మనకు టిఫిన్ అంతా కూడా. అది మంచి కల్చర్. ఏమంటావు గురు? బాగుంటది. ఎందుకంటే ప్లాస్టిక్ ని అవాయిడ్ చేసినట్టు ఉంటుంది. మన ప్రాంతంలో ఎక్కువగా అడ్డాకులా దొరుకుతుండడం వలన ఇలా చేసి పెడతారు అనమాట. ఇలాంటి కల్చర్ అనేది బాగుంటుంది చూడడానికి. తినేటప్పుడు కూడా ఒక ఫీల్ అనేది ఉంటుంది కదా. ఒక ప్లేట్ టిఫిన్ వచ్చి మేము అడిగింది ఒక 2 ఇడ్లీనా 2 వడ అయితే వేసుకున్నాం. అది 20 రూపాయలు అంట. వాడైతే మంచిగా ఇంకా సాంబార్ ఇడ్లీ ఇస్తారు చూడండి, అలా వేసేస్తున్నాడు. వేసి తమ్ముడు ఇంకా సూపర్, థ్యాంక్ యూ. ఇది మనం తీసుకున్న టిఫిన్ అనమాట. తినేద్దాం. నేను ఇక్కడ కూర్చుంటాను. లేదులే, అందరూ ఒక దగ్గర కూర్చొని. ఈ టిఫిన్ అనేది ఎట్లా ఉందో చూద్దాం. ఈ ఒడిశా ప్రాంతాల్లో మేము వస్తాం కానీ అంతగా ఈ ఫుడ్ అంతా కూడా తీసుకోము, తక్కువ. ఇక్కడ ఉన్నటువంటి టేస్ట్ అంతా కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కదా మన దాంతో పోలిస్తే. మనం ఏంటంటే కొద్దిగా కారం కారంగా తింటుంటాము. చప్పగా ఉంది టిఫిన్, పర్లేదులే. మన దగ్గర ఏంటంటే కొద్దిగా కారం అనేది తింటాము. దీంట్లో నాకు టిఫిన్ కంటే ఈ చిన్న బౌల్ చూసారా, ఈ ఆకులతో తయారు చేసిన ఈ చిన్న బౌల్, ఇది నాకు బాగా నచ్చింది. కింద నాకు కారదు అనుకుంటున్నారా? అస్సలు కారదు. వాటర్ పోసినా కూడా కారదమ్మా. అంటే అక్కడ చట్నీ అయితే ఉంది కానీ కారట్లేదు. అది మంచిగా దీన్ని వాళ్ళు కుట్టే విధానం బాగుంది. కుట్టే విధానం బాగుంది. మనం మన వీడియోస్లలో చేస్తుంటాం చూడండి, అట్లా అనమాట. ఈ ఒడిశాలో వచ్చిన తర్వాత మాకు ఎక్కువ కనిపిస్తున్న స్ట్రింగ్స్ ఇవే ఎక్కువ జనాలు తాగుతున్నారు. దీని గల కారణం ఏంటో తెలియదు కానీ ఎక్కువగా వీటిని తీసుకుంటున్నారు. కిందని కూడా చూసారా, ఇవే ఎక్కువగా తాగేసి పడేస్తున్నారు. ఇది అమ్మలు కూడా ఇవే తీసుకున్నారు ఎక్కువగా. తొన్నకాయను కృష్ణ టిఫిన్ బోలాచే. ఫ్రెండ్స్ అంతగా అయితే వస్తాము. ఇక్కడ బాగా వచ్చి మామిడిపల్లి అయితే చూస్తున్నాడు. మాకు వచ్చిన వెంటనే మామిడిపల్లి అయితే కనిపించి, ఏంటి బా మామిడిపల్లి కొంటున్నావా? అదే పండినవి అంటారా? పండినవేనా? అదే చూడు ఒకసారి తిని చూడట. తీయగుంది. ఎంతంటే కేజీ ఎంతనా? 30, 50, 60. ఏం చేద్దాం? లాస్ట్లో తీసుకుందామా? లాస్ట్లో తీసుకుందాం. అయ్యబాబులు బెట్టి బరు ఒకసారి లోపలికి అయితే. ఇప్పుడే ఈ మామిడి పళ్ళు కూడా వస్తున్నాయి సంతలో. బాగుంది ఇదంతా కూడాను. ఇదంతా కూరగాయలు. వాళ్ళంతా కూడా చూడండి. నాన్న అమ్మడానికా ఇంటికి తీసుకెళ్తున్నారా? ఇంటికి తీసుకెళ్తారా? ఓ చాలా ఎక్కువ తీసుకెళ్తున్నారు. మురిమురి కదా ఇది. లియా ఓకే, జాతరకి అని చెప్పి తీసుకెళ్తున్నారట. ఓకే, అందుకని అంతా తీసుకెళ్తున్నారు. పిల్లలు ఎక్కువ మంది ఉన్నారేమో అందుకని తీసుకెళ్తున్నారు అనుకున్నా. ఈ సంత చుట్టూ చూడండి, ఇదిగో ఈ కూరగాయలు ఇవే మనకు ఎక్కువ కనిపిస్తాయి. ఇక్కడ మనం ఎక్కువ చూస్తుంటే ఈ లడ్డూలను తయారు చేస్తారు మురుగురు. ఇప్పుడు తాతగారు అవే బస్తాల్లో ఉన్నాయి. బాగా తీసుకుంటారు అనుకుంటా మన వాళ్ళు. ఇక్కడ ఎక్కువగా అవి సేల్ అవుతుంటాయేమో. సంతలో ఏంటంటే కాస్త గజిబిజిగా ఉంటుంది. ఎంత ఇది? కాదు, ఇది ఎంత? ఒకటి
ఒక కేజీ అంటే ఎంత ఎంత వస్తుంది అన్న? ఒక బస్తా వస్తుందా? చూసారా, ఇదిగో ఈ నాన్న వాళ్ళందరూ కూడాను చక్కగా వీటిని తీసుకెళ్ళి ఏం చేస్తారన్న మనలు? పండుగక. మీది ఎక్కడి నుంచి? ఒడిసేనా? తెలుగు మంచిగా మాట్లాడుతున్నారు. ఓకే అన్న. ఈ సీజన్లో దొరికే కూరగాయలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అమ్ముతున్నారు. మామిడిపళ్ళు అయితే కనిపిస్తున్నారు ఎక్కడైనా కూడా. చూసారా, ఇక్కడ కూడా మామిడిపళ్ళు అయితే ఉన్నాయి. బాగా తీసుకురా, ఒకటి బాగుంటుంది రా, చేతికి పెట్టి. కడియమ్మా? కడియమ్మా వద్దులేరా బాబు. మరి ఇవి రాగి బాగుంటాయి మరి. బారు 11 రూపాయలకి 16 గుట్టకి. ఒకసారి తినలేమరా మనం ఇలాంటివి. ఒకసారి అడుగుదాం తర్వాత. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు మా సంతల్లో అమ్మే బుట్టల్లో తర్వాత కుండలు అయితే మీకు చూపిస్తాము. ఇక్కడైతే చాలానే తీసుకొచ్చి అమ్ముతున్నారు. అరే ఈ వెదురు బుట్టలు చూద్దాం రా. వెదురు బుట్టలా? ఒకటి తీసుకెళ్దాం రా. అరే కీమ అందరు ఇక్కడ. కిమా ఇది అంటారు కదా, అది ఏంటి? ఇది చేపలు పట్టడానికి ఉపయోగించేదిరా. బాగుంది, చాలా గట్టి. ఎంత? 100 ఒకటి 100 రూపాయలు అంట. ఇది చేపలు పట్టడానికి బాగుంటది. బోల్రేసి ఇది నడుముకి ఇట్లా కడతారు, దట్టి కట్టినట్టు అట్లా కడతారు. చేపలన్నీ కూడా నిండిన తర్వాత తీసుకెళ్లి వంపడానికి. ఫ్రెండ్స్ చూడండి, మా కుండల సంత అయితే ఇలా ఉంటుంది అనమాట. వెనకాలంతా కూడా కుండలు అయితే అమ్ముతున్నారు. అలా పెట్టారు అనమాట, తీసుకొచ్చి. ఇది సీజన్ ఏమో కుండలకి అనుకుంటున్నా, ఎందుకంటే వేసవిలో ఎక్కువగా తీసుకొచ్చి అమ్ముతారు కదా మనం. ఇదేంటి అనేది కామెంట్ చేయండి. చూడండి, ఇదనమాట. మాకైతే తెలియదు, ఇవి తెలుసుంటే కామెంట్ చేయండి. చూస్తుంటే ఐస్ క్రీమ్ తినే కోన్ ఉంటుంది కదా, అలా కనిపిస్తుంది. అదైతే కాదేమో. ఈ కుండ వచ్చి అంట 50 రూపాయలు అంట ఒకటి. ఇక్కడ వ్యవసాయ పనిముట్లు అయితే ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి గురు. మన ప్రాంతాలు ఇలాంటి వాటర్ కదా. ఇవి నేను మొదటిసారి చూడడం ఇలాంటి, అందుకని ఇవి కూడా చూడు. ఇవి కూడా ఉన్నాయి చిన్న. వీటిని ఏదో గొర్రె ఇది అంటారా, విత్తన గొర్రెలు అటు. అంటే విత్తనాలు వేసేటప్పుడు కలుపు తీయడానికి మన వాళ్ళు ఉపయోగిస్తారు. స్వీట్ కర్న स्वीट करना है गने देख दे एते डेंगा से एटा काट मा साप अबा एते डेंगा से देखा फ्रेंड्स ఏ సాప్ మోన్ ఇడిడీలక సాప్ మోన్ భలే అసతు. మన సంతల్లో ఇవైతే కనిపించవు మనకు. ఈ చిన్ని ఈ టమాటాలు అయితే చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి. మా అమ్మలు అయితే పండిస్తారు వీటిని. ఒక రకమైన ఫ్రూట్స్ లా కనిపిస్తుంటాయి. ఇక్కడ ఎక్కువగా చేపలు పడుతుంటారు కాబట్టి మన వాళ్ళు చేపల వలలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా విసురు వలలు. ఇదిగో ఒక చెట్టుకి వేలాడ తీసుకున్నారు వీళ్ళు. ఇది కాస్ట్ ఎంత గురు ఒకసారి అడుగు. ఇది అన్న ఎంత నా కాస్ట్ ఒకటి? తెలుగు హిందీ కిतना ఏ వాళ్ళ 6,500 6,500. ఫ్రెండ్స్, మనకి ఏ సంతలు కూడా కనిపించవు. ఈ ఒడిశా సంతలు మాత్రము ఈ కాల్చిన చేపలు అయితే ఇక్కడ అమ్ముతున్నారు. ఒకసారి రండి, మీకు చూపిస్తాము. ఎంత అంటారా అది? కదేమ్మా ఇట ఇదంట 50 రూపాయలు అంట. ఇది ఖైబర్ ఐసి అరే ఖైబీ బిరో ఎంత రాసే बंधु रासे रे बोल ससे त्यासे बोल ससे गुड़सी मास पर आसे अमा मन जीवा बोले बेटा बो ये కొర్రెల చెక్కిన తర్మా కొడిలాగా మన కొండ ప్రాంతాల్లో దొరికే బోదెంటి కూర. ఇది 20 రూపాయలు అంట. పర్లేదు 20 రూపాయలు. అక్కడ దేశమా కూడా కాసి కూడా గ్లాసు నిచ్చి కాయలే అట్టేసే డుడి రూపీ. చూడండి, ఇదిగో ఇదంతా కూడాను జీరిక కళ్ళు. ఇదంతా జీరికల్లు. మంచిది ఆరోగ్యానికి, చల్లగా ఉంటుంది. నీరు బా కక్కుర రుచి ఇట కాయలే కరకే మంచి రుచి ఇట కాయలే. అదే అన్న వాళ్ళు అయితే అక్కడ తాగుతున్నారు చక్కగా, తీసుకెళ్ళారు వెనకాల. మొత్తం బిగితేసు గొడగొట్టగా ఉండగా ఓహో వడకట్టేసి అలాగ అమ్ముతున్నారు. చల్ల చల్లగా బాగుంటది. కానా అదే తెంతడ సంకాయ బోల్ రేసి పెద్ద చేపలు ఉన్నారు కాల్చినవి. ఇక్కడ కూడాను కాల్చినవి పెద్ద చేపలు ఇవన్నీ ఉన్నాయి. ఇదిరా నా ఫేవరెట్ రా. ఇదిగో తాతగారు అయితే బఠానీలు, తర్వాత ఈ శనగలు అమ్ముతున్నారు. 20 తర్వాత అన్ని. మనకు తెలిసింది ఒకటే తెలుగు, దాంతో మాట్లాడిపిద్దాం అందరికి. ఇక్కడైతే కొన్ని పప్పు దినుసులు అయితే అమ్ముతున్నారు అన్ని వాళ్ళు. మన ఆంధ్రాలోనే ఉన్నారు. మీ సంతల్లో కూడాను కనిపించని సబ్బులు అయితే మా సంతల్లో కనిపిస్తుంటాయి. ఈ కలర్లో ఉండే సబ్బులన్నీ కూడాను డిటర్జెంట్ సబ్బులు అనమాట, అంటే బట్టల సబ్బులు. ఇవన్నీ కూడాను ఇదిగో రకరకాల బ్రాండ్లు ఉంటాయి, రకరకాల రంగుల్లో కనిపిస్తుంటాయి. మామూలు వీటిని మట్టి సబ్బులు అంటారు. ఇది వచ్చి జిఎస్టీ అనమాట, 80% జిఎస్టీ. ఇది దాని బ్రాండ్ జిఎస్టీ. ఇదిగో ఈ సబ్బులన్నీ కూడాను ఇవే. ఇవి నాకు తెలిసి మన వాళ్ళు తయారు చేస్తారేమో అనుకుంటున్నాను ఇంట్లో. అన్న మీరు బయట కొంటారా లేదంటే మీరు తయారు చేస్తారా?
బయట కొంటారా? ఇవన్నీ కూడాను పప్పు దినుసులు. ఇది ఒకటి బొబ్బర్లు, నేల చిక్కుడు. ఇవి బొబ్బర్లు అంటాం మేమైతే, బొబ్బర్లు. ఇవి కూడా ఇవే సామలు. కథకు మా డొక్కు 100 రూపాయలు, 100 రూపాయలు అంట ఈ డొక్కు వచ్చి. ఇది సుమారుగా ఒక 700 గ్రాములు అట్లా ఉంటుంది. కాయటమా? జడ్డారే, ఆముదపు గింజలు. ఆముదపు గింజలు ఒకసారి చూపించు. ఆముదపు గింజలు మీకు చూపిస్తూ ఉండండి. చెడిదే మా కుటుంబరా, మీలో కొంతమంది చూసి ఉండకపోవచ్చు. ఇవే ఆముదపు గింజలు. ఇదిగో నా చేతులు కూడా మీరు చూడొచ్చు. దీన్ని మీరు ఏమంటారు? మా రాజు అయితే సాంబ్రాణి అంటారు అంటున్నాడు. దీని యొక్క స్మెల్ ఎలా ఉందంటే అద్భుతం. నిప్పుల్లో ఇవి వేసిన తర్వాత మంచి సువాసన వస్తుంది, పొగతో కూడిన వాసన అనమాట. చిన్నది 50 రూపాయలు, ఇదైతే 100 రూపాయలు, అది 20 రూపాయలు. అమ్మడం తీసుకొచ్చారండి అది బీన్స్. సోసో అంటే 600. ఈ బుట్ట వచ్చి అంట 600 రూపాయలు అంట. ఇది బీన్స్. నేను ఎత్తుతాను, ఫ్రెష్గా ఉన్నాయి. పట్టుకో, రైలు తీసుకెళ్ళిపోదాం. బాగుంటుంది. దొరిజిబర్రం మొగ్గని బాగుంది కదా, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. 600 రూపాయలు. ఇంట్లోనే పండిస్తారన్నా? గొర్రెసే పసాయలట. ఓకే, ఫోన్కి గుర్తిద్దాం. గుమ్మడికాయలు కూడాను చిన్ని చిన్నవి ఫ్రెష్గా ఉన్నారా రే. ఇక్కడ కూర కూడా ఉందిరా, గుమ్మడికాయ కూర. గుమ్మడికాయలు అది అక్కడ చూడండి, అక్కడ గుమ్మడికాయ చిగుర్లు. గుమ్మడికాయ చిగుర్లు గుమ్మడికాయ చిగుర్లు ఇవి. ఈ ఆకుకూరలు కూడాను ఇక్కడ అమ్ముతున్నారమ్మా. ఆరోగ్యానికి చాలా మంచిది, డైజెషన్ సిస్టమ్ కూడాను మంచిది ఇది. ఇట్లాంటి ఆకుకూరలు కూరగాయలన్నీ కూడాను మన ఒడిశా సంతల్లో ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే ట్రైబల్స్ మన ఒడిశా రాష్ట్రంలో ఒక 23% మంది ఉంటారు, కానీ ఈ సంతల్లో మాత్రం ఎక్కువ వాళ్ళే కనిపిస్తారు, వాళ్ళు అమ్ముతుంటారు. బయట నుంచి కూడాను వచ్చి అమ్ముతుంటారు. ఈ కూరగాయలు మాత్రం మన ట్రైబల్స్ ఇక్కడ వాళ్ళు అనమాట. ఇక్కడ ఇదంతా కూడా చూడండి, ఇది కూరగాయల మార్కెట్ లాగా కింద అంతా కూడాను మన వాళ్ళు అమ్ముతున్నారు. ఈ సంతలో ఫ్రూట్ షాప్ అయితే చూడండి, మాకు అంతా తిరిగిన తర్వాత ఇక్కడైతే కనిపించింది అనమాట. ఇక్కడ దానిమ్మ, తర్వాత నుంచి ఆపిల్స్, గ్రేప్స్ అవన్నీ కూడా నమ్ముతున్నారు. ఇంతకాయనా చూడండి ఫ్రెండ్స్, ఇది ఆపిల్స్ ఇవన్నీ ఉన్నాయిరా. దీంతో సూప్ వడ్డించడానికి బాగుంటుంది మరి. కాదురా, నువ్వు అక్కడ నుంచి వడ్డించి ఇక్కడ నేను తింటున్నా. బాగుందిరా, మంచి దలసరిగా. కాయటన్నట కాయగుడు అండిగుడికి ఇదంతా కూడాను సాంబ్రాణి అనమాట. ఇందుకు మీకు చూపించాం కదా, అమ్మ వాళ్ళు అమ్ముతుంటారు. ఇలా ఇవి వచ్చి పెద్ద పెద్ద ఉన్నాయి చూడండి. ఇది కూడా అదేనా సాంబ్రాణినా? గుగ్గులం. గుగ్గిలం. ఓకే, దీన్ని గుగ్గిలం అంటారంట. ఈ సాంబ్రాణియా గుగ్గిలమా ఏదో కామెంట్స్లో రాయండి, మాకు తెలియదు పూర్తిగా. ఈ నానవలు అయితే చక్కగా వాసన మాత్రం మంచిగా వస్తుంది. వాసన మాత్రం అదరగొడుతుంది మామూలుగా లేదు. బా చూడు బా, ఇటుపక్క నుంచి పెరుగు అయితే అమ్ముతున్నారు. रोरतामा कता केटा कोडेलाका सो 20 ರೂಪಾಯಿ अंट तुमसे तयार करसा रोता तुमसे तयार करसेట అమ్మ వాళ్ళు తయారు చేస్తారంట. ఇదంతా కూడాను మేము వేరే వీడియో చేద్దామని చెప్పేసి మేమైతే ఎక్కడ కూడా నేను తీసుకోవట్లేదు. అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో ఈ సంతలో చిరుతిళ్ళు ఎలా ఉంటాయి అనేది మీకు మన ఫుడ్ ఛానల్ ఉంది కదా, కుకింగ్ ఛానల్ అందులో వస్తుంది అనమాట. వచ్చే లస్కర్ కాయబు రోబో ఇదంతా కూడా అదే అనమాట. నేను స్టార్టింగ్లో చూసిన వెంటనే ఏమనుకున్నాను అంటే ఇది జీరుకల్లు గల మన వాళ్ళు అమ్ముతున్నారు అనుకున్నాను. తర్వాత చూస్తే ఇదంతా కూడా పెరుగు, శుద్ధ పెరుగు, దూద్ కాటినట నెయ్యి. నెయ్యి కూడా కలుపుతారు మరా దీంట్లో. ఈ నెయ్యి కూడా కలుపుతున్నారు ఈ పెరుగులోనే. ఈ నెయ్యి కలిపి వడ్డిస్తున్నారు. ఇది అమ్మోళ్ళకి కాంక్రిబా రోత పసులకాంగ్. దీని నుంచి లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ కూరగాయలతో పాటుగానే అది ఆడవాళ్ళ యొక్క కాస్మెటిక్స్, తర్వాత మసాలా పొడులు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. సబ్బు బాగుందిరా. ఇక్కడ పెద్ద బిందె ఉంది సారు. ఇంత పెద్ద బిందె లీటర్ అవి బా. ఇక్కడ మంచిగా సవరాలు అయితే అమ్ముతున్నారు బా. మాలాగా ఎవరికైనా జుత్తు తక్కువ ఉంటారండి ఇక్కడ పెట్టుకుంటారు, బాగుంటుంది. ఇదిగో ఇవన్నీ కూడా నవే. కాదు దేంతో తయారు చేస్తారా జుత్తు అసలు? కొన్ని వాటిలో జుత్తు ఉంటుంది, కొన్ని వాటిలో ప్లాస్టిక్. బట్టల షాపులు ఇట్లా ఉంటాయి, చిన్నగానే ఉంటాయి. ఇలా వచ్చి చక్కగా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడాను కొనుక్కుంటుంటారు. ఇదిగో ఈ చీర బాగున్నట్టుందిరా. చూడరా, చెల్లికి ఏమైనా పడతావేమో. మా చెల్లికి పట్టరా, మీ చెల్లికి కాదు అంటే. మా చెల్లికి నువ్వు పట్టరా, మీ చెల్లికి నేను పడతాను. ఓకే, బాగుంది. ఇవన్నీ కూడాను బట్టల షాప్స్ అనమాట. సరే అలా షాపింగ్ మాల్, తర్వాత షాపింగ్ మాల్ అన్ని పనికిరావు ఇక్కడ. అన్ని ఇక్కడ
కాదురా అవన్నీ పనికిరావు ఇక్కడ జరిగే మార్కెట్తో పోలిస్తే. కరెక్ట్ చెప్పు. ఇవన్నీ కూడా ఇదిగో బట్టల షాప్స్, బట్టలు కొనుక్కుంటున్నారు మన వాళ్ళు చక్కగా మంచిగా తీసుకుంటున్నారా. ఏంటంటే ఇవి మనకు బియ్యంకాలు తయారు చేస్తారు కదా మన వాళ్ళు, దానికి వేస్తాం చూడు మందు, చిన్న ఉండల్లో ఉంటాయి గోళీలు, ఆ గోళీలు అవి తయారు చేసే మందు అనమాట. ఇది ఘాటు స్మెల్ వస్తుంది. ఇవి ఈ కట్ట ఎంత కొన్నారేనా? 20 రూపాయలు. అక్కడ ఒక కట్ట అవుతుంది. ఇది ఇక్కడ ఉంది అన్నవాళ్ళు అయితే ఇలా అమ్ముతున్నారు చూడండి. ఇవి తయారు చేస్తారనమాట. ఈ గోళీలు తయారు చేయడానికి తయారు చేస్తారు కదా, తయారు చేయడానికి ఈ ఆ పిప్పలు అయితే వాడతారు. పిప్పల ఏదో ఆ మూలికలు వాడతారు. మూలికల. ఇదిగో ఇదంతానా? 50. దీంతోనే రైస్ వైన్ తయారు చేస్తారు. ఇప్పుడు మనం వచ్చింది చెప్పుల మార్కెట్లో బా రా. చెప్పులే కనిపిస్తున్నారా ఎటు చూసినా కూడా. నీకు మీదేనా ఈ స్లిప్పర్సే ఫుల్లాగా ఉన్నాయి. ఇంకా అక్కలందరూ కూడా తీసుకుంటున్నారు. మన కాస్త ఏంటంటే కొద్దిగా అయినా చిన్న సిటీ లాంటిది అయినా ఉంటుంది. మనకు అరకు వస్తే చిన్న సిటీలా అనిపిస్తుంది. తర్వాత మనకు ఎస్కోట్ వెళ్తే ఒక సిటీలా ఉంటుంది. అక్కడ వేరేగా షాపులు పెట్టామని అమ్ముతుంటారు. కానీ మనకు ఇటు గిరిజన సంతల్లో వచ్చిన తర్వాత ఇంకా సంతల్లోనే తీసుకోవాలి, మన సంతల్లోనే ఇంకా తీసుకోవాలి కదా. అందుకని చెప్పి సంతల్లోనే వచ్చిన తర్వాత బట్టలు, ఇంటికి కావాల్సిన సరుకులు, ఈ చెప్పులు ఇవన్నీ కూడాను తీసుకుంటూ ఉంటారు అనమాట. చూసారు కదా ఈ సంత అంతా కూడాను. తిరగడానికి ఇంకా చాలానే ఉంది, కానీ మాకు ఓపిక ఉన్నంత వరకు తిరిగాము. అలసిపోతున్నాము ఈ ఎండ తీవ్రతకి. ఇప్పుడు ఏదైనా తినడానికి వెళ్దామని చెప్పి చూస్తున్నాము. తర్వాత వచ్చేదంతా కూడాను ఈ మార్కెట్లో అమ్మే ఈ స్వీట్స్, ఈ తినుబండరాలు ఇట్లాంటివి అయితే ఉంటాయి అనమాట. అవన్నీ కూడా చిరుతిళ్ళు. మన అరకు ట్రైబల్ కుకింగ్ ఛానల్లో ఆ వీడియో అయితే వస్తుంది నెక్స్ట్. ఇప్పుడు అవి తినేసి మనమైతే ఇంటికి అయితే స్టార్ట్ అవుదాం. మీకైతే ఏమనిపించిందో కామెంట్స్లో రాయండి. ఇంకా చాలా చూపించాల్సింది ఉంది, కానీ మేము చూపించలేకపోయాము, మొత్తం తిరగలేకపోతున్నాం ఎందుకంటే ఎండ కాబట్టి. కాస్త భిన్నంగా అనిపించింది అంతా కూడా మీకు చూపించాం. మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మేము ముందుకుంటాం. అంతవరకు.